అలాగే ఆయన మాట్లాడతా ఎప్పుడో చనిపోయిన హరికృష్ణ గారి గురించి మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు మినిస్టర్ అయిన 1 year కి హరికృష్ణ గారు స్వర్గస్థులయ్యారు. నారా లోకేష్ గారికి అలాగే హరికృష్ణ గారికి చాలా దగ్గర సంబంధాలని ఇంచుమించు ఆయన పోలిక అంటారు. ఆయన చాలా ఇష్టమైన మామూలు, ఆయనకు ఇష్టమైన మామని ఆయన ఒప్పుకున్నాడు, ఈయన ఒప్పుకున్నాడు. అలాంటిది చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు ఎప్పుడు హరికృష్ణ గారు చెప్పింది హరికృష్ణ గారు కాదు సార్, చెప్పింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈయన హరికృష్ణ గారికి దగ్గర మిత్రులు, దగ్గర హిందువులు కాదు, ఈయనకి దగ్గర ఎవరయ్యా అంటే స్వర్గస్థులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర. బహుశా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పి బహుశా రాంబాబు గారితో చెప్పుకుంటారు, ఏమని, రాంబాబు మా కొడుకు బాలసాలు వేస్తుంటానయ్యా, ఆయన పాగుతుంటే పోయి మొదట కత్తి పట్టుకున్నాడు, ఆ తర్వాత గన్ను పట్టుకున్నాడు, ఆ తర్వాత డబ్బు పట్టుకున్నాడయ్యా, ఈ 3 మాత్రమే మా వాడు పట్టుకున్నాడు, రెమ్మని ఏమున్నా సరే దగ్గర వేసుకొస్తే ఏది పట్టుకోలేదు. ఆఖరికి బాబాయ్ ఆయన రిలేషన్ కూడా వాళ్ళ బాబాయ్ ఎత్తుకున్నాడని చిన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చేవాడు కదయా, అంత ద్వేషించేవాడు చుట్టరే. కానీ ఈ 3 జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం అని చెప్పి బహుశా రాజశేఖర రెడ్డి గారికి ఆయన చెప్పినట్టుంటారు. బహుశా ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి అక్కడ నారా లోకేష్ గారి పేరు పెట్టడం జరుగుతుంది. నేను ఈ సూటికి రాంబాబు గారు జరుగుతుందా, బహుశా మీ తల్లిదండ్రులు కనుక బాణసాల కనుక చేసినప్పుడు నువ్వు తాగుతా వెళ్తే నవరసాల బుక్ లో నా 9 books అలా పెట్టుకున్నప్పుడు బహుశా నువ్వు నవరసాల్లో ఒక రసమైన నీకు ఇష్టమైన రసమైన ఒక బుక్ పెట్టుకున్నాం అనుకుంటా. బహుశా అందుకే నువ్వు అలా మాట్లాడుకుంటా అని నేను ఇది సభం చెప్తున్నాను సార్. ఇంకోటి సార్, మా కృష్ణాంజలి గారు కూడా మాట్లాడతా నారా చంద్రబాబు గారి గురించి, జనాభా పాపులేషన్ గురించి మాట్లాడారు సార్. కృష్ణాంజలి గారు చాలా తెలియగల వ్యక్తి సార్, ఆయన విశేషం చాలా బాగా చూస్తుంటాను. బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ మాట ఎందుకు మాట్లాడారు, గతంలో ఎందుకు అలా బిహేవ్ చేశారు, ఇప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేశారంటే కాలానుగుణంగా అంటే పాలిటిక్స్ అనేది డైనమిక్స్ అని మీకు తెలుసు. అలాగే కంట్రీకి ఎప్పుడు ఏ అవసరం అప్పుడు ఆ అవసరాన్ని పుణికిపుచ్చుకుంటాం, మనం ముందుకెళ్ళాలి. ఒకప్పుడు కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ లేనప్పుడు నార్మల్ గా ఉండేది, మాన్యువల్ ఉండేది, తర్వాత కంప్యూటర్స్ తర్వాత ఏ వస్తే ఏ తీసుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గతంలో కంప్యూటర్ అని చెప్పి కంప్యూటర్ మీద కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఏంటి తీసుకొస్తున్నానంటే కాలానుగుణంగా రోజులు మారే కొద్ది, డెవలప్ అయ్యే కొద్ది మనం కూడా మారాలి. ఈ రోజు చాలా డెవలప్ అయిన కంట్రీలు ఒక అడుగు ముందుకేసి, ఎస్పెషల్లీ కొన్ని కంట్రీలు, జపాన్ లాంటి కొన్ని కంట్రీలు అయితే సేమ్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అయితే ఫెసిలిటీ ఇస్తానో, ఒక బేబీకి మేము నెలకి ఎంత ఇస్తాం, లేదా ఏళ్ళకి ఎంత ఇస్తాం, పుట్టినప్పుడు ఎంత ఇస్తాను, ఇంకొక కంట్రీస్ అయితే ఒక అడుగు ముందుకేసి మ్యాట్రిమోనీ లాంటి ఒక యాప్ తయారు చేసి ప్రజల్ని ఈ వాడమని చెప్పి అవగాహన క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అని చెప్పి మరి కృష్ణాంజలి గారు తెలియగా ఈ రోజు యువత మనకి ఎక్కువ మంది ఉన్నారు. రేపు నెక్స్ట్ జనరేషన్ లో ముసలాలు ఎక్కువ పరిస్థితి, యువత ఉండరు. సో యంగ్ ఇండియా ఉంటేనే దేశం ముందుకెళ్ళింది. దానికి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు ఒక పిలుపు ఇచ్చారు. సరే, ఆ పిలుపుని నోట్లో 20,000 క్యాష్ ఇస్తా అన్నారు, 30,000 అది మంచి చెడు ఉన్నా కానీ మనం దాని మీద చర్చిద్దాం. కానీ ఫస్ట్ ఎల్ఎస్కరణ్ గారి నారా చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం ఆలోచించి ఒక అడుగు ముందుకేసి ఒక మంచి పిలుపునిచ్చారు. ఆ పిలుపు కరెక్టే, కానీ ఆ పిలుపుతో పాటు ఇలాంటివి కూడా ప్రకటిస్తే బాగుందని చెప్పి మీరు ఒక మంచి మాట తీసి చెప్తే అవి మేము మా నాయకుడి దగ్గరికి, మా ఎన్డీఏ పెద్ద దగ్గరికి తీసుకెళ్ళాం కదా. ఈ రోజు డెవలప్ కంట్రీలు కానీ లేదా అత్యధిక జనాభా ఉన్న చైనాలో కూడా ఒకప్పుడు ఒక బేబీ ముద్దన్నోళ్ళు ఈ రోజు ఏం చెప్తారు, కనీసం 3 కలవండి అని చెప్పి చెప్తున్నారు. దాంతో పాటు కొన్ని ఏరియాలో పాపులేషన్ పెంచొద్దు, కానీ కొన్ని ఏరియాలో విపరీతంగా పెంచని చెప్పి వాళ్ళే డైనమిక్ ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి కొన్ని స్టేట్లో పెంచమని చెప్తున్నారు, కొన్ని స్టేట్లో పెంచొద్దు అని చెప్తున్నారు. సో మనం కూడా ఒకసారి వాళ్ళ ఎకానమీ కూడా మనం చూసుకుంటా, దేశంలో కూడా పక్క దేశాలు ఏం జరుగుతుందో దాన్ని బట్టి పెద్ద ఒక పిలిపించారనుకో, దాన్ని మనం స్వాగతిస్తానే. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ అనుకో మీరు అని పెద్దలు చెప్తే మేము రెక్టిఫై చేసుకుంటాం కదా. అలా మాట్లాడకుండా నారా లోకేష్ గారి పిల్లలు కలమని చెప్పండి, అలాంటి మాటలు మీ ఏజ్కి మీ స్థాయి కరెక్ట్ కాదు. కృష్ణాంజలి గారికి ఒకసారి ఆలోచించుకోవాలి.